హాయ్ అండి. వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనము కీ చైన్ గురించి డిస్కస్ చేసాము. అది ఆల్రెడీ ప్యాన్కేక్ స్వాప్‌లో అంతా కూడా మనకి ప్రీ సేల్‌లో ఉందని కూడా చెప్పాను నేను. ప్రతి వీడియోలోని ప్రీ సేల్‌లో ఉంది. సో, $0.3 అనమాట. $0.3 అంటే ఆల్మోస్ట్ ₹27 తక్కువేం కాదు. మనకి టీమ్ ఉంటే కూడా ఎక్కువగా కాయిన్స్ వస్తాయి. ఇవి టోటల్ 95 మిలియన్స్ కాయిన్స్‌కి ఆల్మోస్ట్ ఇవి ఓన్లీ 45 మిలియన్స్ కాయిన్స్ మాత్రమే మైనింగ్‌లో ఉన్నాయి. చూడండి, ఇలా రాగానే హోమ్‌లోకి వెళ్ళంగానే ఇలాగ వస్తుంది కీ చైన్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. క్లోజ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మైనింగ్ 24 గంటలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. నిన్నటి వీడియోలో చెప్పాను. మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి. మైనింగ్ ఇన్ ప్రాసెస్. ఇన్వైట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు రెఫరల్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరినీ, వేరే వాళ్ళు అలా 2 లెవెల్స్ 3 లెవెల్స్ దాకా ఉన్నాయి. లెవెల్ ఆఫ్ ఎందుకంటే ఇలాగ మనం ఒక్కరమే పని చేయకుండా రెఫరల్ ద్వారా కూడా చేసుకుంటే ఎక్కువ టీం అనేది జరుగుతుంది. మీ తెలిసిన సర్కిల్లో మీరు చేసుకొని వాళ్ళు కూడా మీ లింక్లు రిఫర్ చేసుకోండి. మీకు కూడా మైనింగ్ కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. త్వరగా ఉపయోగించుకోండి. $0.3 అంటే తక్కువేం కాదు. రోజుకు 100-200 కాయిన్లు మనం ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి టీం వర్క్ ద్వారా. అప్పుడు మీకు పాసిబుల్ ఉంటుంది ఒక 5,000 10,000 కాయిన్లు సంపాదించుకోవడానికి. అప్పుడు రేపు పొద్దున్న $1 అయినా ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు అనేది మనము టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా ప్రతి ప్రాజెక్టు. ఇది ఎందుకనంటే ఆల్రెడీ ప్రీ సేల్‌లో ఉంది. లాస్ట్ మన వీడియోలో చెప్పాను బాండెక్స్ అని చెప్పాను. బాండెక్స్ కాయిన్ ఆల్రెడీ ప్రీ సేల్‌లో ఉందంటే ప్రీ సేల్‌లోకి వచ్చినాయంటే ఆల్మోస్ట్ ఇంక లిస్టింగ్ అయినట్టే కదా అర్థం. తర్వాత పై నెట్వర్క్ అవ్వచ్చు, తర్వాత కోర్ కాయిన్ అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు కీ కాయిన్ అవ్వచ్చు. అలాగే టెలిగ్రామ్‌లో కొన్ని కాయిన్లు చెప్పాను. ఏదైనా వచ్చి పెట్టినవన్నీ కూడా వస్తాయని గ్యారంటీ కాదు, కానీ మ్యాక్సిమం మనం దీనికి అమౌంట్ పెట్టలేదు కాబట్టి మీరు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కీ కాయిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, హోమ్ ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి చూడండి హోము. ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. కీ పాయింట్ చూడండి, USDT $0.3 కింద ఎక్స్చేంజ్ అనేది మనం ప్రీసేల్లో చేసుకోవచ్చు మీ దగ్గర కాయిన్స్ ఉంటే. తర్వాత చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటితో మీకు ఏం పని లేదు ప్రస్తుతానికి. కాయిన్స్ ఎర్నింగ్ చేసుకోవడం ఒకటే మీకు ఇంపార్టెంట్ కాబట్టి హోమ్లోకి వెళ్ళి చూడండి. హోమ్లోకి వెళ్ళి చూసిన తర్వాత మైనింగ్ ఇన్ ప్రాసెస్ ప్రతి 24 గంటలకు ఒకసారి కాయిన్స్ అనేవి వస్తుంటాయి. తర్వాత మైనింగ్ అని క్లిక్ చేసుకుంటే మైనింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్రతిదీ కూడా మీరు ప్రతి 24 గంటలకు లోపే మీరు మై ఇన్కమ్ రిసీవ్ అని చెప్పేసి BTC కాయిన్లో రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఆర్ యూ షూర్ వాంట్ టు కలెక్ట్ ఇట్. ఓకే, ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను నేను. చూడండి, 22 ఎర్లీ మార్నింగ్ 2:39 వస్తుందండి నాకు. తర్వాత నేను అప్పుడు రిసీవ్ చేసుకోగలగాలి. మీకు ప్రతిసారి ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు చూసుకోండి, ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మై ఇన్కమ్ ఆర్ యూ షూర్ టు కలెక్ట్ ఇట్ అని చెప్పేసి అంటే ఓకే అని కొడతాం. అదే మీకు టైం చూస్తుంది. దాని ప్రకారం మీరు కలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఇక్కడ కీ కాయిన్స్ అనేది బిట్ కాయిన్ రూపంలో మీరు తీసుకోవడం అనేది మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతుంది. ఇష్టమే, తీసుకుంటాం. BTC రూపంలో తీసుకుందాం. జీవితంలో కనీసం ఒక బిట్ కాయిన్ అయినా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏదో రూపంలో, ఇలాంటి ప్రీ ప్రాజెక్టుల ద్వారా. ఎందుకంటే మీకు 2030 కల్లా 8 కోట్ల నుంచి 10 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఒక బిట్ కాయిన్. అంటే 2040కి 100 కోట్లు అయ్యే అవకాశం ఉన్నట్టే కదా 10 ఇయర్స్ గ్యాప్లో. రూపాయి దొరికే బిట్ కాయిన్ 15 సంవత్సరాల్లో మనకి ₹1,00,00,000 వెళ్ళిందని అంటే కోటి టైమ్స్ అయినట్టు. మరి ఇంకో 5 సంవత్సరాల్లో 8-10 కోట్లు అవ్వడం పెద్ద మ్యాటర్ ఏముంది. 2040కి ఇంకొక 100 కోట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఒక కాయిన్, బిట్ కాయిన్. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంది. క్రిప్టోలో అదే జరుగుతుంది. ఈ క్రిప్టోలోనే కాదు, ఏదైనా ఎనీ బిజినెస్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది అంతే. ఎగ్జాంపుల్, ఇది బైండ్ గుర్తు, థంబ్ రూల్. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, నాట్ ఇన్ ద వెస్ట్. అలాగనమాట. అలా నేను రెఫరల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చేసుకోండి. తర్వాత ఇంటర్లింక్ కోడ్ కూడా పెడతాను, నేను వీడియోలో చేస్తాను నెక్స్ట్. మీరు అది కూడా రెఫరల్ చేసుకొని మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఈ కీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. కీ అనేది నేను నిన్న పెట్టిన డిస్క్రిప్షన్లో చూడండి వీడియోలో, ప్రతి లింక్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిదీ కూడా మీరు మైనింగ్ చేసుకోండి. కొన్ని డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది క్రోమ్లోనే చేస్తున్నాను డైరెక్ట్గా కీ అనేది. మీరు అలా మీరు కూడా చేసుకోవచ్చు. ప్రతిదీ మనం యాప్ స్టోరేజ్లో అవ్వకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, కాయిన్ మార్కెట్ క్యాప్, బ్లాక్ చైన్, క్విక్, ఇవన్నీ స్టడీ చేయండి. నేను చెప్పిన దానికి మీరు కూడా కొంచెం వర్క్ చేసుకోగలిగితే మీకు కూడా కాయిన్స్ అనేవి మీకు సమ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇదనమాట. ఇన్వైట్ ఫ్రెండ్స్, మీరు నా లింక్ ద్వారా మీరు చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. కనీసం 10,000 కాయిన్లు టార్గెట్ పెట్టుకుందాం ప్రతి ఒక్కరిని.
ఒక 5,000 నుంచి 10,000. ఎందుకంటే లేట్ అయిపోయాం ప్రాజెక్టు. ఆల్రెడీ ముందు వాళ్ళంతా దున్నేశారు చాలామంది. నేను లేట్ అయిపోయింది వీడియో చేయడం. అందువల్ల మీకు లేట్గా వచ్చిందనమాట. అదనమాట. సో ఇదనమాట మ్యాటరు. ప్రతి ఒక్కరూ పై నెట్వర్క్ కేవైసీ చేసుకోండి. తర్వాత సిద్ర కూడా చేసుకోండి. మాకు అది నెట్వర్క్ సపోర్ట్ చేయకపోవడం వల్ల చేయలేకపోతున్నాం అవన్నీ కూడా. డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రతి లింక్ను కూడా మీరు మైనింగ్ చేసుకోవచ్చండి, రిజిస్ట్రేషన్ చేసుకొని. ఓకేనా? అవసరమైతే ఒక ఫోన్ సాలకపోతే ఇంకో ఫోన్ కూడా తీసి పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివన్నీ మనకి చాలా ముఖ్యం అనమాట. ఎందుకనంటే ఒక ఫోన్లో అన్ని యాప్లు సరిపోవు కదా. సో అదనమాట. సో అర్థమైంది కదా మీకు. ప్రతిది కూడా మైనింగ్ జరుగుతున్నప్పుడు మైనింగ్ పైన పక్కనట్టండి ఈ చూడండి, ఇందులో మైనింగ్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే మై ఇన్కమ్ రిసీవ్ అని చెప్పేసి రిసీవ్ చేసుకుంటే ఓకే, ఆర్ యూ ష్యూర్ టు కలెక్ట్ ఇట్ అని చెప్పేసి అంటాము. బీటీసీ ఓకే రిసీవ్డ్ అని చెప్పి రిసీవ్ చేసుకోవాలి. ప్రతి 24 hours మీరు మైనింగ్ ఎలా చేస్తామో ఈ ఇన్కమ్ అనేది కూడా మీరు రిసీవ్ చేసుకోగలగాలి. అదనమాట. చూడండి, మన టీంలో ఇంచుమించు ఒక గ్రూప్లో 200-300 మంది ఉన్నారు. 25 మంది మైనర్ 25 మంది. అంటే చూడండి ఎంత అశ్రద్ధ చేస్తున్నారు. ఉపయోగించుకోండి ప్రతి అవకాశాన్ని. ఎందుకంటే క్రిప్టో మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడుతుంది. ఒక కాయిన్ సక్సెస్ అయినా ఇందులో ఒక పై కాయిన్ అవ్వచ్చు, ఒక కీ కాయిన్ అవ్వచ్చు, ఒక బాండెక్స్ అవ్వచ్చు. తర్వాత ఇలాంటి కాయిన్ ఏదైనా ఒక కాయిన్ సక్సెస్ అయినా చాలు. పైసల్లో ఉండేది వందల్లోకి రూపాయల్లోకి వెళ్తే వేలల్లోకి వెళ్తే ఏమవుతుంది? మనం టార్గెట్ అంతా ఎంత అవుతుంది అనేది మ్యాటర్ కాదు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఈరోజు వచ్చేసి ఇది అనుకోకుండా ప్రతిదీ కూడా ఉన్న అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మైనింగ్లు చేసుకుంటూ వెళ్ళండి. ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మనం పెడతా ఉంటాం. ప్రతిదీ మన ఛానల్ మీకు ఫాలో అవుతుంటే కనుక మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇంత కష్టపడి మేము వీడియోలు చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ మీకు డబ్బులు ఏం పే చేస్తారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద నోటిఫికేషన్ ఆన్ అని పెట్టుకోండి. ఏమవుతుంది? మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా. కొంతమంది సన్నాసులు బామ్మర్ది అనేది మాట్లాడుతున్నాడు. బామ్మర్ది అన్నాడు. అక్కడ ఎవడో నాకు ఇచ్చాడా, లేదంటే వాళ్ళ చెల్లెలు నాకు ఇచ్చాడా? ఆడెవడో శ్రీనివాస ఏదో పెట్టాను చూడండి, చూడండి ఎవడో శ్రీనివాస శీర్ల. అరే బామ్మర్ది పొలం పనులు చేసుకోరా అంటే నువ్వు ఇక్కడ వెధవేసలేసమాట. ఈ ఎదవకి నేను పొలం పనులు చేసుకోవాలి, నేను పొలం పనులు చేసుకుంటాను రా ఎదవ. నువ్వు కనీసం నేను పొలం పనులు చేయడం నేను రైతునే, నేను అన్ని పనులు చేయగలను. గుడ్డి ఎదవ. ఆ కళ్ళజోడికి నీకేమైనా మొహానికి ఏమైనా సూట్ అయిందారా ఎదవ? ఇలాంటి ఎదలు ఉంటారు. ఆడ చూడండి, శ్రీనివాస్ ఏర్ల అంట. ఆడ మీకు మెసేజ్ నొక్కండి, ప్రతి దానికి నొక్కుతూ ఉంటాడు, ఇరిటేటింగ్ చేస్తూ ఉంటాడు. అదనమాట. అలాగే నిన్న ఇంకొకరు ఎవరో జగన్ టైమ్స్ అని చెప్పేసి ఇంకొకరు వస్తుంది, ఆయన అలా పోస్టులు పెట్టాడు. అదనమాట. ఏంటంటే ఈయన శ్రీనివాస్ ఏర్ల, ఇంకొకరేమో జగన్ టైమ్స్, ఇంకొకరు ఎవరో ఉన్నాడు. అలాగా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి చేత కాదు, నా మీద పడి ఏడుస్తూ ఉంటారు. అదనమాట. చెప్పేదాన్ని చెప్పనివ్వరు. కనీసం 10 మందికి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు ముందుకు రారు. మేము చెప్పేటోళ్ళు చేయనివ్వరు. అదనమాట. నేను చెప్పింది వర్త్ అనుకుంటే మరి అలాంటి సన్నాసులకు మీరు రిప్లై ఇవ్వండి. మీ పని మీరు హాయ్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ కాదు. ఆ ఎదవలకు బుద్ధి చెప్పండి. నేను అతమాన్ని నేను మాట్లాడడం కాదు. వాళ్ళు ఉంటారు కదా, ఎవడన్నా నెగిటివ్ కామెంట్లు పెడితే ఆడికి మీరు బుద్ధి చెప్పండి. నేను చేసేదానికి నేను వర్త్ అనుకుంటే మీరు వాళ్ళకి బుద్ధి చెప్పండి. వదిలేయండి అని సలహాలు ఇవ్వడం కాదు. వదిలేస్తే మరి అలా చేసుకొని వెళ్తున్నాడే, నాకు నేను డిసప్పాయింట్ చేస్తున్నాడే. ఆడికేమైనా అప్పున్నాను నేను? నా ఛానల్లోకి వచ్చి నా కామెంట్లు పెడుతున్నాడు ఫారం కదా. ఇలా ఉన్నారు, ఒక 5-10 మంది ఉంటారు. ఇలాగ ప్రతి బ్యాచ్లో ఉంటారు ఇలాంటి ఎదవలు. దేనికి పనికిరారు, శుద్ధమండా కొడుకులు. వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. ఇలా ఊరికి వచ్చి కామెంట్లు పెడేస్తూ ఉంటారు. అదనమాట. ఓకే, మనము టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి నా తరపున. ఇదిగోండి, నేను చెప్పిన అబద్ధం చూడండి. జగన్ టైమ్స్ అంట 2029. ఒరే బాబు, 4 crore అయిపోవడం కాదు, 4 crore మాత్రమే ఇస్తాడని అర్థం. ఏం చెప్పాడు? నేను చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? సిల్లీ మెసేజ్లు రాస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. తర్వాత హాయ్ బామర్ది అంట. అది నేను ఇచ్చిన రిప్లై చూడండి. అదనమాట. అలాగా నెగిటివ్ కామెంటర్స్ దయచేసి నా దాంట్లోకి వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చినట్టు నా దాంట్లో దయచేసి కామెంట్లు పెట్టొద్దు. వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. మీరు ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి. డియర్ సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అంతా కూడా. అంటే ఈరోజు మనము కీ గురించి మన డిస్కషన్ అంతా కూడా ఓకే. మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కీ పాన్ అనేది అందరూ రీసెంట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.